2 యుద్ధ విమానాలు ఢీకొన్నాయి దక్షిణ కొరియా వాళ్ళకి సంబంధించి. దాని మీద ఎంక్వైరీ చేస్తే విచిత్రమైనటువంటి పరిస్థితి తెలిసింది. సోల్ ఆడిట్ అండ్ ఇన్స్పెక్షన్ బోర్డు తేల్చింది ఏంటంటే, కొరియాలోని డేగు నగరంలో 2 యుద్ధ విమానాలు ఓ మిషన్లో పాల్గొన్న టైంలో ఈ ఘటన జరిగింది. పైలట్లు ఎట్లాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు, కానీ విమానాలు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల కోసం సైన్యానికి 880 మిలియన్ వాన్లు అంటే సుమారు 5.5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆ తర్వాత సైన్యం నుంచి తప్పుకున్న పైలట్లో ఒకరికి 88 మిలియన్ వాన్లు అంటే సుమారు 55 లక్షలు జరిమానా విధించారు. విషయం ఏంటంటే, ఆ పైలట్ సైన్యంలో తన చివరి ప్రయాణానికి గుర్తుగా ఫోటోలు తీసుకోవాలనుకున్నాడట. అయితే ముఖ్యమైనటువంటి ప్రయాణాల సందర్భంగా పైలట్లు విమానాల నుంచి ఫోటోలు తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది. తాజాగా ఈ ఆడిట్ బోర్డు చెప్తుంటాం ఆ సందర్భంగా జరిగినటువంటి క్లాష్ అన్నది తేల్చారు.